అమ్మ ఇవాళ మనం ఏ వ్రతం గురించి తెలుసుకుంటాము? ఇవాళ మనం వినాయకుడి వ్రతం గురించి తెలుసుకుందాం అమ్మా. వినాయక చవితి వ్రతం గురించి తెలుసుకుంటాం. సరే, ముందు ఏంటి దాని గురించి తెలుసుకోవాల్సింది ఉన్నది? ఈ వినాయక పూజకి వినాయక ప్రతిమ అమ్మ. ప్రతిమ అన్నది మనం చక్క ఒట్టి మట్టితో చేస్తే చాలా శ్రేష్ఠ అంట. లేదు అంటే బజార్లో రకరకాలు దొరుకుతున్నాయి, మట్టితో చేసింది దొరికితే మనం మట్టితో కొనుక్కుంటే మంచిది. ఇప్పుడు ఏదో ప్లాస్టిక్ ప్రెస్తో చేస్తున్నారు, అవంత ఉత్తమం కాదు. కానీ మట్టితో అంటే మనం కలిసిపోవాలన్నమాట, మళ్ళీ మట్టిలో కలిసిపోవాలి. ఆ ప్రతిమను చేస్తాము, ఆ ప్రతిమను మమ్మల్ని కూర్చోపెట్టి దాన్ని మనం పూజ చేస్తాం. ఈ పూజ అంతా చేస్తాం అనమాట. అది వచ్చిన కావాల్సిన సామాన్లో ముందు ప్రతిమను కొనుక్కోవాలి. ప్రతిమ, దాని తర్వాత పసుపు వినాయకుడు, ఈ పత్రి రోటి పత్రులు 21 పత్రి గురించి చెప్పి 21 రకరకాల పత్రాలు అనమాట. అన్ని పత్రాలు పనికొస్తాయి. వస్త్రాలు, యజ్ఞోపవీతాలు అన్ని 2 చేసుకోవాలి. వస్త్రాలు 4, యజ్ఞోపవీతాలు 2. అన్ని పత్రాలు మనం ఒకలేక చేయలేకపోతాం అనుకోండి. ఇప్పుడు ఏంటంటే మనకి సాధారణంగా ఇది ఏంటంటే బంతి ఉంటుంది, బంతాకు చాలా మంచిది. తర్వాత ఏంటి మందారాకులు, తర్వాత బిలో పత్రాలు, తులసి పత్రం, అవి చాలా శ్రేష్టం. తర్వాత ఎక్కడన్నీ అన్ని పత్రాలు మనకు వస్తాయి. ఈ మాట ముఖ్యం అనమాట. చేసుకుంటే రావి పత్రం, ఇవన్నీ మనకి బాగా సులువుగా దొరుకుతాయి కదా. ఇవన్నీ చేసుకుంటే తక్కిన పత్రాలు మనకి ఏం దొరుకుతాయని మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా దూర్వాలి అలాగే ముందు పసుపు కూడా దూర్వాలతో ఉండాలి. దూర్వాలతో పూజ చేసుకోవాలి మనం. ఇంకా రెడీగా ఉంచుకోవాల్సింది దీపాలు, ధూపం, దాని తర్వాత ఆర్తి కర్పూరం, నైవేద్యం పెట్టడానికి ఉండ్రాళ్ళు చేసుకుంటాం. దాని తర్వాత మనం ఇంకా అంటే వాళ్ళు మోదక్ అని అంటారు, మనం ఉండ్రాళ్ళు మోదక ప్రియ అంటారు. మోదక ప్రియుడు అనే పేరు కూడా. మోదక అంటే సంవత్సరం పేరు, మోదక ప్రియుడు. మన తెలుగులో చెప్పాలంటే మన అనుకుంటాను, జీడు క్యారెట్ మోదకలు అనమాట. మోదకాలు ఉండ్రాలు ఒట్టి ఆ పిండి చేస్తాం కదా, ఆ పిండిలో మరి పూర్ణం పెట్టకుండా ఒట్టివే ఆవిరి పట్టించాలన్నమాట. అవి ఉండ్రాళ్ళు. దాని తర్వాత జిల్లుడుగాయలు, దాని తర్వాత తిమ్మనం, ఇవి నైవేద్యం పెట్టాలి. ఇంకా దాని తర్వాత ఏమైనా ఫ్రూట్స్ కూడా పెడతాం, పళ్ళు కూడా పెడతాం. పళ్ళు మరి ఎలా పళ్ళు అవన్నీ ఏ పూజకైనా శ్రేష్టం. పళ్ళు ఉంచుకుంటాం, అంటి పళ్ళు అని, కొబ్బరికాయ కొట్టడం, కొబ్బరి కొట్టడం, అవన్నీ అన్ని పూజలకి ఉండాలి ఉంచుంటారు. సో ఇవన్నీ పూజకి ముందే మనం ఏర్పాటు చేసుకోవచ్చు. తెచ్చి ఉంచుకుంటాం, అన్ని పూజ ఏర్పాటు చేసుకుంటాము. చేసుకొని పొద్దున్నే ఈ పూజ చేసుకుంటాం. ఒకప్పుడు ఏంటంటే మన చవితి అంటుంది, పొద్దున పద్దాకే ఉందంటుంది కొంచెం. అలాంటి పని చూసుకోవాలి మనం. ఆ సంవత్సరం చూసి ఇవాళ రేపు మనకి అన్ని మొబైల్లో చెప్పేస్తున్నారు కదా, ఏ పూట మంచిదైతే అప్పుడు పూజ చేసుకుంటాం. భాద్రపద శుద్ధ చవితి నాడు చేసుకుంటారు. దీనికి ఒక చక్కటి మంచి కథ ఉందన్నమాట. వినాయకుడు పుట్టుక గురించి అనమాట. ముందు వినాయకుడు ఈశ్వరుడు ఏమొచ్చి గజాసురుని సంవత్సరించడానికి ఓడిపోయాడు. పార్వతి ఒక్కరితే కైలాసపర్వతంలోని దాంట్లో ఉందన్నమాట, ఆ గుహలో ఉంది అక్కడ వాడొక్కరితేను. అయితే ఆవిడకి ఏమి ఊసిపోవటం లేట్. ఈశ్వరుడు లేడు కదా. ఈశ్వరుడు ఉంటే ఎన్నో ప్రశ్నలు అడుగుతుండేది పార్వతీదేవి, చెప్తూ ఉండేవాడు అనమాట. ఆవిడ అనే డౌట్లను తీరుస్తుండేవాడు. ఈశ్వరుడు లేడు, అరే ఊసిపోకుండా ఉంది, పోనీ హాయిగా తలంటి నీళ్ళు పోసుకుంటారు బాగా అనుకుందిట. తలంటి నీళ్ళు పోసుకుంటా అనుకొని సరస్వతిదేవికి, లక్ష్మీదేవికి, ఇంద్రానికి అందరికి కబురు పెట్టిస్తున్నాయి, నీళ్ళు పోసుకుంటారరా అని. అయ్యో అతను పార్వతి నీళ్ళు పోసుకుంటున్న ఆదిశక్తిని వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చి శుభ్రంగా హాయిగా మంచి నలుగుపిండి తయారు చేశారు. కస్తూరి అని వేసి మంచి నలుగుపిండి తయారు చేశారు. నలుగుపిండి చేసి ఆవిడకి బాగా నూనె అంత రాసి నలుగుపిండితో నలుగు పెడుతున్నారు. ఎంత నలుగు పిండి అంటే ఇలాగా వాళ్ళు బాగా నలిచేస్తున్నారు. ఇంత పిండి వచ్చేసింది. అరే నలుగు పిండి అంతా ఇలా ఒట్టినే ఉంది అని చేసి అలా కూర్చుంది ఆవిడ. వాళ్ళు చేసిస్తున్నారు అన్ని పళ్ళను. ఆ పిండి అంతా చక్కటి బొమ్మ చేసింది. చెయ్య ఖాళీగా ఉంది అని చెయ్యిలో కత్తి పెట్టింది. ఇంకా చూసింది, అరే ఎంత బాగుందో, చాలా చక్కగా ఉందని చెప్పి తను ప్రాణం పోసింది అనమాట. ప్రాణం పోయేసరికి చిన్న పిల్లడు తయారయ్యాడు. చేతిలో కత్తి ఉంది. అమ్మ ఏమిటి ఆజ్ఞ, నన్ను ఎందుకు ఇది చేశారు, నేను సృష్టించారని అడిగాడు. నాయన చాలా బాగున్నావు, నువ్వు వెళ్ళు, అక్కడ గుహ ముందు నిల్చొని ఎవరిని లోపల రానివ్వకు, నేను నీళ్లు పోసుకుంటున్నాను కదా, నువ్వు కాపు ఉండదు. సరే తనే వెళ్ళాడు, అక్కడ నిల్చున్నాడు, ఆ కత్తి పట్టుకొని నిల్చున్నాడు. ఈ ఈశ్వరుడు గజాసురుడు సంహారంకి వెళ్ళాడు అనమాట.
అది అయిపోయింది, బాగా అలసిపోయి వచ్చాడు. వచ్చేసరికి గుహ ముందుకు వచ్చేసరికి గబ్బ వెళ్ళిపోతున్నాడు లోపల గృహలోకి. ఎవరెలా వెళ్ళిపోతున్నారు అన్నాడు ఈ అబ్బాయి. ఇదేంటి ఇక్కడ చూస్తే చిన్న అబ్బాయి కనిపించాడు. ఇది అబ్బాయి ఎక్కడ వచ్చాడు, ఆశ్చర్యపోయాడు. ఎవరయ్యా నాయన ఎందుకు ఉన్నావంటే, నేను ఎవరైతే మీకేమో నన్ను మా అమ్మ ఇక్కడ ఉండమని నేను ఉన్నానన్నాడు. మీ అమ్మ ఎవరైతే నాకు తెలుసు మా అమ్మే అన్నాడు. అది అమ్మ అంటాడు ఏమిటి, పిల్లాడు ఏమిటి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఆశ్చర్యపోతున్నాడు ఈశ్వరుడు. తర్వాత ఏంటైంది, లేదు నాయన నేను వెళ్ళాలి లోపలికి, నేను అలసిపోయి లేదు మా అమ్మ అంది ఎవ్వరిని రావద్దంది, మీరు లోపలికి వెళ్ళడానికి వీలంది. కొంతసేపు ఇద్దరు వాదించుకున్నాక ఈశ్వరుడు కోపం వచ్చింది. త్రిశూలు వచ్చాడు. త్రిశూలు వచ్చేసరికి ఈ అబ్బాయి తక్కువ వాడికి మన ఆసక్తిని నిర్మించిన పిల్లడు కదా, తను కత్తి తీసాడు. సరే ఇద్దరు యుద్ధం చేశారు. ఎప్పటికీ ఓడిపోడు. ఈశ్వరుడు అలసిపోయి వచ్చాడు. కోపం వచ్చింది. ఆ త్రిశూలతో బుర్ర మీద పొడిచేశాడు. పొడిచి ఊరుకున్నాడు. మూడోకని తెచ్చి ఇలా చూపిస్తాడు. ఆ బుర్ర మండిపోయింది. గబగబా ఈశ్వరుడు పార్వతి 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 అంటే వెళ్ళాడు. ఆవిడ నీళ్ళు పోసుకొని చక్కగా తలటి నీళ్ళు పోసుకుంది. బుర్రకి ఏమైంది, గుడ్డ కట్టుకొస్తున్నది. ఎలా పడిపోస్తున్నారు, కుర్రవాడేడి అంది. కుర్రవాడే వెళ్ళి మన కుర్రవాడు ఎక్కడ ఉన్నాడే అంటే, మీకు అన్నీ తొందరపాటాను, నా సోదరుడు ఉన్నాడు కనుక రక్షిస్తున్నాడు, అందరికి వరాలు ఇచ్చిస్తుంటారు, తొందరపాటు పడిపోతుంటారు. పిల్లవాడు ఏమంటే పిల్లవాడు బయట వచ్చింది. పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు, ఆ మొండు ఒకటే అక్కడ ఉంది. సరే నా పిల్లడు నా బతికొస్తే కానీ నేను లేవను అని వెళ్ళి పడుకుంది. వెళ్ళిపోయి ఏం చేస్తాడు పిల్లని బతికించిపోయి పార్వతీదేవత సృష్టి ఎలా అవుతుంది అని చెప్పి ఆలోచించాడు. అప్పుడే వచ్చాడు కదా గజాసు సమస్య వచ్చి. గజాసుడికి 2 వరాలు ఇచ్చాడు తను ఈశ్వరుడు. ఏమిటంటే తన చర్మాన్ని తను కట్టుకుంటాన్ని, తన బుర్రకి ఎప్పుడు పూజ జరగాలి కోరుకున్నాడు. గజాసుడు మహాభక్తుడు, తను ఈశ్వర భక్తుడు అనమాట. ఆ 2 వరాలు ఇచ్చి వచ్చాడు. అనుకుంటున్నాడు ఈ 2 వరాలు ఎలా తీరుస్తానని. సరిగ్గా తెలిసింది. వీళ్ళు చెప్పాడు, ఆ గజాసురుడు బుర్ర తీసుకురండి అని చెప్పాడు. వీళ్ళు వెళ్ళారు, తీసుకొచ్చారు. ఆ బుర్ర పెట్టారు. బుర్ర పెట్టి ప్రాణం పోస్తారు. చిన్న పొట్టిగా ఉన్నాడు, బాగున్నాడు. దాని మీద గజాసురుడు బుర్ర ఎలా ఈ ఆకారం ఇంకో రకం ఆకారం తయారైంది అనమాట. చూస్తే పార్వతి వచ్చి అబ్బాయి ఎంత బాగున్నాడు అంటే, కుర్రాడు ఇంకా చాలా బాగున్నాడు అనుకుంటే ఎత్తుకుంది, ముద్దురాడింది, బాగుంది. అమ్మ ఇవాళ ఈ చదువుతున్నాడు, మా పిల్లాడు పుట్టాడు, ఈ పిల్లాడికి ఏమొచ్చి ఇవాళ పుట్టినరోజు ఎప్పుడు చేసుకోవాలి అందరూ అని అనుకుంది ఆవిడ. అనుకుంటే ఒక భగవంతుడు అంటే ఎవరైనా సరే అప్పుడు దేవతలందరికీ ఒక వాహనం ఉండాలి. వాళ్ళు వెళుతుంటారు కదా, ఏదో వాహనం ఉండాలి. ఏమిటి వాహనం అంటే, అంతకుముందే మూషకాసురుడికి ఒక వరం ఇచ్చాడు. తను నేను పూజలు అందుకుంటాడని చెప్పి జ్ఞాపకం వచ్చింది. ఆ మూషకాసురుడు అంటే ఎలకను తీసుకొచ్చారు, వాడికి వాహనం పెట్టాడు. పొట్టిగా ఉన్నాడు, ఎలక వాహనం పెట్టుకున్నాడు, బాగున్నాడు అని చెప్పి అప్పుడు అందరికీ శాసనం చేశాడు. ఈరోజు వినాయకుడు సృష్టి అయింది కనుక ఈ రోజు నేమొచ్చి అతను పుట్టినరోజు అందరూ చేసుకొని అతను పూజ చేయాలి అని చెప్పారు. పూజ చేయాలంటే అసలు అందరు చక్కగా బాగా వినాయకుడు పుట్టినరోజు చేసుకుంటున్నారు, పూజ చేసుకుంటున్నారు. వినాయకుడు కావాల్సిన ఉండ్రాళ్ళు పెడుతున్నారు, నైవేద్యం పెడితే మనం ఉండ్రాళ్ళు ఇష్టం పెడుతున్నారు. అందరు పూజలు అందుకుంటున్నాడు, వరాలు ఇస్తున్నాడు, చేస్తున్నాడు. ఇలా అవుతుండగాను ఒకరోజు ఇలాగ వినాయక చవితి వచ్చింది. పూజ చేసుకొని అందరు పూజలు అందుకు వస్తున్నాడు. సాయంత్రం అయిపోయింది. పార్వతి ఇంకా రాలేండి కుర్రవాడు రాలేండి అంటున్నది. ఉండే అందరూ ఒక్కలా భూలోకంలోని అందరూ కొంతమంది ఆలస్యంగా చేస్తారు, కొంతమంది వేరేం చేస్తారు. అందరు పూజలు అందుకోవాలి కదా, వస్తాడులే భయపడకని. కొంతసేపు తనకి భయం వేసింది. అరే ఇంకేంటితో పొద్దుపోతున్నది రాలేదు పిల్లడు తీసి ఈ ప్రమాదాన్ని పంపించేసరికి వాళ్ళు ఏంటి అలా వెళుతుంటే అక్కడ చంద్రలోకం దగ్గర ఈ ఎలక తిమ్మనం అంతా పడిపోయింది, పిల్లడు పడిపోయి ఉంది, పొట్ట పేలిపోయి ఉంది. ఆ ఎలక అక్కడ తిరుగుతున్నది. మహాప్రభు ఇలా అయిపోయింది, పొట్ట పేలిపోయి ఉంది పిల్లడికి, అక్కడ ఏమొచ్చి ఆ ఎలక ముందుకు ఉంది అని చెప్పారు. అయితే తన దగ్గర ఉన్నవి ఏంటి సర్పాలే కదా, పావుని ఇచ్చాడు. జాగ్రత్త అంతా కట్టండి, దాన్ని తీసుకురండి అని చెప్పారు. వాళ్ళ దీని 2 రెట్టు కలిపారు. పేలిపోయింది కదా పొట్టను కలిపి ఆ పావును చుట్టి, అందుకే పొట్ట చుట్టూ ఉంటుంది పాము అనమాట. ఆ పావును పెట్టి వాళ్ళు తీసుకొస్తే మళ్ళీ ప్రాణం పోస్తారు. ఏంటైంది నాయన, ఎందుకు ఇలా అయింది అంటే, అమ్మ నాకేం తెలీదు, నేను భూలోకం నుంచి వస్తున్నాను, చంద్రలోకం నుంచి. అక్కడ చంద్రుడు చూస్తాడు, వాడు నవ్వినట్టున్నాడు అని చెప్పాడు అనమాట. అన్న నీకు అందం ఉందని చెప్పి నీకు గర్వం వచ్చిందా, ఇప్పటి నుంచి చంద్రుడు మనకు నల్లగా మాడిపోయి ఎవరు కనిపించకూడదు అని చెప్పి చేప పెట్టింది. చంద్రకళలతో ఎన్నో పంటలు పండుతాయట, ఎన్నో వృద్ధి అవుతాయట, అవన్నీ లేకుండా పోయాయి. సరే అందరు మానవులు దేవతలు అందరూ వచ్చి మొదపెట్టుకున్నారు పార్వతీదేవిని. అమ్మ నువ్వు ప్రపంచాన్ని రక్షించే తల్లి, నువ్వు ఇలాంటి శాపం ఇచ్చేలాగా
చంద్రుడు లేకపోతే ఎన్నో పోతాయి కదా, పంటలు లేకపోతే ఏమిటి తింటాయి, ఏం చేస్తాం అని అడిగారు. అయితే పోలండి నెలకో మాట కనిపిస్తాడు. అది నెలకో మాట కనిపిస్తాడు, కొన్ని వంటలు 15 రోజులకే వస్తాయి, కొన్ని అన్నిటికీ ఉండాలి అని చెప్పేసి అలాగా వాడి పేర అడగడగా 15 రోజులు వృద్ధి అవుతాడు, 15 రోజులు ఇది అవుతాడు. ఓ రోజు కనిపించాడు ఏకంగానే, ఓ రోజు నిండా కనిపిస్తాడు. వరం ఇచ్చింది. సరే వరం ఇంకోటి ఏం చేసింది, వరం ఇచ్చింది బాగానే ఉంది. ఏమిటి చేసింది, ఈ రోజుని ఎవరైతే చంద్రుడు చూస్తారో వాళ్ళకి ఏమి చేయకపోయినా నిందలు వస్తాయి అని చెప్పింది. ఎవరు చంద్రుడు ఆ రోజు చూడకూడదు, నా కొడుకునే ఆ రోజు చేసాడు కనుక ఆ రోజు ఎవరు చంద్రుడు చూడకూడదు అని చెప్పింది. పాప అందరూ తెలిసింది, అందరూ చాలా భయపడిపోతున్నారు. సాయంత్రం చంద్రుడు వచ్చేస్తాడు, రోజంతా ఉంటాడు, చవితి కదా, ఎప్పుడో 3 గంటలు 4 గంటలు మనకు వచ్చేస్తాడు చంద్రుడు. అది రాత్రి 9-10 దాకా ఉంటాడు. పాప అందరూ అలా భయపడుతున్నారు, చేస్తున్నారు, గబగబ పూజ చేసుకుంటున్నారు అవుతున్నారు, అలా వస్తుంది. ద్వాపర యుగం వచ్చింది, కృష్ణుడు వచ్చాడు, ద్వారకలో రుక్మిణి కళ్యాణం చేసుకున్నాడు, అన్నీ ఉన్నాయి. వినాయక చవితి వచ్చింది. రుక్మిణి చెప్పింది, ఇవాళ వినాయక చవితి పూజ చేసుకొని మీరు స్నానం చేస్తారంటే బాగా తిరుగుతుంది మీకు ఎక్కువ అని చెప్పింది. నాకు తిరుగుళ్ళు ఎక్కువైనాయి, నాకు ఇవాళ బోర్డు పనులు ఉన్నాయి, ఆ పూజ నేను చేసినా నువ్వు చేసినా ఒక్కటే, నువ్వు చేసే అన్నాడు. అయ్యో ఇప్పుడు ఎప్పుడు ఏంటనుకుంది పాపం రుక్మిణీదేవ, తనే భక్తిగా నా చేతిద్దరు పూజ చేసింది. దేవకి ఇదేప్పుడు నవ్వుకుంది, పోరేమో చెప్తున్నాడు కదా, నువ్వే చేసుకో, పూజ చేసుకుంటున్నావు కదా, మీ మామగారు చేసుకుంటా, నేను చేసుకుంటాను, అందరం చేసుకుంటాం కదా, చేసుకుంటే పోనీ వేగిన వచ్చేయండి, అక్షింతలు వేసుకుంది కానీ నిందలు వస్తాయి, మీకు అసలే అందరూ బోర్డు నిందలు వేస్తుంటారు రొట్టెనే అని చెప్పేసి చెప్పింది. అలాగే రుక్మిణి సాయంత్రం కాకుండా వడిపోస్తానని చెప్పాడు. అలా అన్నవాడు చంద్రుడు దూడేక పొద్దుపోతుంటే బుర్ర వచ్చాడు. బుర్ర వస్తే దేవకీదేవి అడిగింది, రుక్మిణీదేవి అడిగింది. పాపం తను వసుదేవుడు నవ్వుకుంటున్నాడు, వీళ్ళు తొందర చూసి, ఎక్కడ చంద్రుని చూడలేదు కదా అని అన్నారట. ఎక్కడ బుర్ర ఎత్తలేదమ్మా, ఎక్కడ చూడలేదు, కానీ వస్తుంటేను వర్షాకాలం కదా, నీళ్ళు ఎక్కడెక్కడ నీళ్ళలో చంద్రుడు చూశాను. అయ్యో నీళ్ళలో చంద్రుడు చూశానంటున్నాడు, బెంగ పెట్టుకున్నాడు. పోనీ వేరే ఇంట్లో కూడా పోనీ ఆయన రూపరా మరి పర్వైపోయింది, ఏదో అయిపోయింది అక్షింతలు వేసిస్తా ఉంది అంటే, అయ్యో అదేంటి అలాగా, వేరే పాలు తీసి వచ్చేస్తానన్నాడు. తీస్తే మన కృష్ణుడు ఆవులంటే ఇష్టం కదా, పాప అంబా అని అరుస్తున్నది, కృష్ణుని చూసి పెయ్యి కూడా అంబా అని అరుస్తున్నది, వెళ్ళిపోయాడు పాపం. తెలిసాక బాగా పాలు తీసేసాడు, పెయ్యిలో తీసి వస్తున్నాడు. మళ్ళీ బుర్రొచ్చుకొని అది గిన్నె పట్టుకొని వస్తున్నాడు. చక్క చంద్రుడు పాలలో కనిపించాడు. అయితే ఇప్పుడమ్మ పాలలో కూడా చూసాను అన్నాడు. అయ్యో నాయన ఎంత పని చేసి నీలా పాలు అసలే చూడకూడదు, ఏదో అయిపోయింది అని చెప్పేసాడు. అయిపోయింది. అయితే ఏమిటైంది, ద్వారకలోని సత్రజిత్ అనే పెద్ద వీడనమాట, వ్యాపారం ఉండేవాడు. ఈ సూర్యభక్తుడు అయితే అతనేంటి సూర్యోపాసన చేసి సూర్యుని ప్రత్యక్ష చేసుకున్నాడు. సూర్యుడు ఏమిటి కావాలంటే, నేను ఇంకా బాగా డబ్బు ఉన్నవాడిని అవ్వాలి, అతని శమంతమణి ఇస్తున్నాను, రోజుకి మంచి 12 బార్ల బంగారం ఇస్తుంది అది, ఆ శమంతమణి, దాన్ని రోజు పూజ చేయాలి, జాగ్రత్త ఉంచుకొని చెప్పి ఇచ్చాడు. ఆ సత్రాజిత్ మణి పట్టుకొని పూజ చేసుకుంటున్నాడు, రోజు బంగారం వస్తున్నాడు, చేస్తాడు. అందరూ వెళ్తున్నారు, చూస్తారు, వెళ్ళిన వాళ్ళు డబ్బులు కూడా ఇస్తున్నాడు, చేస్తున్నాడు. కృష్ణుడు ఒకసారి వెళ్ళి శమంతమణి చూశాడు. అప్పుడు సత్రాజిత్ బాగుంది, శమంతం చాలా బాగుంది, కానీ ఇలాంటివన్నీ కూడా ప్రజల దగ్గర కంటే రాజు దగ్గరికి ఉంటే అవి ప్రజలకు అందరికీ సమర్పించిన వాళ్ళు చేస్తారు, ఏమైనా మంచి పనులు చేస్తారు, రాజుకి ఇచ్చి నీ దగ్గర ఉండకూడదు అన్నాడు. నేను తపస్సు చేసి తప్పించుకుంటే నేను రాజుకి ఇస్తాను, నీకు అన్ని ఇలాంటి ఆలోచన నేను ఇవ్వను, నేను కేకలేస్తాడు వీళ్ళు. కృష్ణుడు నడిపొచ్చాడు. కృష్ణుడు నడిపొస్తే సత్రాజిత్ ప్రసేంజిత్ ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు ఏం చేశాడు, ఓ రోజు అన్నయ్య నేను వేటకు వెళ్తాను, తాత తప్పిపోతానేమో అని ఆ మణి నాకు ఇస్తావని మెళ్ళో వేసి వెళ్తాను, బాగా వెళ్తురు ఉంటుంది. తమ్ముడు అడిగాడు, ఇచ్చాడు. తమ్ముడు అడిగితే కొంతమంది బట్టలు కూడా వెనకాల ఇచ్చాడు. చాలా మంది సైన్యాన్ని తీసుకుని వెళ్తారు కదా, వాళ్ళు వేటలు పెడితే ఒక్కళ్ళు వెళ్ళరు కదా, అందరూ వెళ్ళారు. అందరూ వెళ్తేను అప్పుడు ఏంటైంది, పెద్ద గాలి వాన వచ్చేసింది. ప్రసేంజిత్ ఒక మణి పట్టుకొని చెట్టుగా నిల్చున్నాడు. వీళ్ళందరూ ఎటువంటి అయిపోయారు, సైనికులందరూ అయిపోయారు. అప్పుడు ఒక సింహం చూసింది, అనుకొని ఏం చేసింది, వీళ్ళు ఒక్కటి దెబ్బ వీడు వేసింది పంజాతోని, ఆ మణి కరుచుకొని ఓడిపోయింది. ఈ దెబ్బతో వీడు పడిపోయి చచ్చిపోయాడు. వీడు ఆ మణి పట్టుకొని ఓడిపోయింది. ఆ మణి పట్టుకొడిపోతే, ఆ మణి ఎలా పట్టుకొడిపోతే ఏంటండి, జాంబవంతుడు ఎప్పుడో బయటకు వస్తాడు, ఎప్పుడో గుహలు చూసి ఎప్పుడు తపస్సు చేసుకుంటుంటాడు, తను బయటకు వచ్చాడు.
పని చేసి ఇదేంటి సింహ ఇది పట్టుకోకపోతే నా పిల్లకి ఇస్తే ఆడుకుంటుంది బాగుంది చక్కగా ఎంత ఉందని దానిలో ఒక మొత్తీసి అది తీసుకెళ్ళి తను పట్టుకోడిపోయాడు. ఆ మణి అలా ఓడిపోయింది. మరి సైనికులందరూ వర్షాలు తగ్గిపోయింది, సైనికులందరూ ఓడిపోచ్చారు. ప్రసంగిస్తే ఏంటంటే ఏం బాబు అందరూ ఓడిపోచ్చారని మేము అనుకున్నాము, మేము ఇద్దరం తప్పేయం అందరూను పెద్ద గాలివాన వచ్చింది కదా 4 పక్కన ఓడిపోయాం, మిగతా ఓడిపోచ్చి ఇంకా రాలేదా అని వాడు అడిగారు. రాలేదు. 2 రోజులు అయింది, రాలేదు. అప్పుడు ఈ సత్రాజిత్ ఏమంటున్నాడు, వీడు రాలేదు, వీళ్ళు వేయడం చూశాడు, ఈ కృష్ణుడే చేశాడు ఆ పని, అడిగాడు మనకి చెప్పాడు రాజుకి ఇచ్చిస్తాను మరి మంచాడు, తనే చేశాడు, అలా ఓ నింద వేయిస్తాడు. అలా చూసగా అది వీళ్ళకి తెలిసిపోయింది. వీళ్ళకి ఇంకా రుక్మిణి దేవకి ఇద్దరు గోల పెట్టారు. అప్పుడే అన్నాము ఎంత పెద్ద నింద వచ్చింది, ఎంత చేసింది అని చెప్పి వీళ్ళు అన్నారు. అంటే బలరాముడు అంటే నా తమ్ముడు ఇంత నేను వాడిని చంపేస్తాను. బలరాముడు కోపం ఎక్కువ కదా, ఆల్సేషు అన్నాడు. అన్నయ్య అలా ఎప్పుడు మనం అవనకూడదు, మన మీద నింద వచ్చింది, ఈ నింద మనం తీర్చుకోవాలి, మనం చేయలేదు కదా, మనం తెలుసును, అది ఎక్కడో ఉంటుంది పడిపోదు, అదే నడిచేది కదా, మనం చేసుకోవాలన్నారు. చెప్పి ఎవరైతే సైనికులు వెళ్ళారో వాళ్ళతో మీరు ఎటుపక్క వెళ్ళారు వాటికి చెప్పండి చెప్పి చూపెట్టారు. చూపెట్టి ఇక్కడే అందరూ తప్పు అని వాళ్ళు చెప్పిపోయారు ఇంటికి. ఆ కృష్ణుడు కొంతమంది సైనికులు బలరాముడు అలా ముందుకు వెళ్ళారు. వెళ్తే అక్కడ సింహం పడి ఉంది. అదే చూసి సింహం పడి ఉన్నది, ఆ సింహం పడుతుంది. అక్కడి నుంచి ఒక వెలుగుబంటి తాలూకు పంజా అక్కడి నుంచి, అది ఇక్కడి నుంచి వెలుగుబంటి పంచా అంటే ఈ సింహం ఇక్కడ దీని ఎవరో కొట్టేసింది అది అని దాని వెనక అతను వెళ్ళారు. అది అలా తిన్నగా గుహ దాకా వెళ్ళేవి. అయితే అప్పుడు కృష్ణుడు అన్నాడు అనమాట, నేను లోపలికి వెళ్తాను, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఎవరు రావద్దు, నేను వెళ్తాను, పర్వాలేదు, మీరు ఇక్కడ ఉండండి, నేను లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక గంట ఉంది, యుద్ధ గంట, న్యాయ గంట అని దాని 2 గంటలు ఉన్నాయి. అయితే తనకేమిటంటే ఆ యుద్ధ గంట కొట్టాడు. జాంబవంతుడు లేచి వచ్చాడు. ఎందుకు యుద్ధ గంట, నీతో యుద్ధం చేయాలి ఉంది అన్న. అదే నాతో యుద్ధం చేసి నీకు ఏంటి కావాలని చెప్పి అంతకుముందు చూశాడు. మణితోనేమొచ్చి ఒక పిల్ల ఆడుతున్నారు అక్కడ చూశాడు. ఇక్కడ ఈ మణ వచ్చింది అనుకున్నాడు. అలా అడిగింది కదా, సరే యుద్ధం చేస్తున్నారు అయిపోతున్నాయి. ఎన్ని రోజులు యుద్ధం చేస్తారు? జాంబవంతుడు మహాబలశాలి, కృష్ణుడు భగవంతుడు, ఎప్పటికీ అవ్వకుండా ఆఖరికి ఏకైంది ఏంటంటే కృష్ణుడు ఎత్తుగుళ్ళ పడిపోయాడు. జాంబవంతుడు ఇలా పొంగి చూసేసరికి తనకి రామ అవతారం కనిపించింది. అబ్బా నాయన నువ్వా వచ్చావు నాయన, కాళ్ళ మీద పడ్డాడు. ఈ స్వరూపంగా నువ్వు నాకు దర్శనం ఇచ్చావా రామా అని చెప్పి అడిగాడు. అంటే నువ్వు కోరుకున్నావు, నువ్వు నాతో యుద్ధం అంటే అనుకున్నట్ట జాంబవంతుడు. రావణాసుడు యుద్ధం చేస్తుంటే ఇలాంటి యుద్ధం చేస్తే బాగుండు రాముడితో అని. మరి ఆ కోరిక ఎలా తీరుతుంది? ఈ కోరిక కూడా తీర్చేయాలి. ద్వాపరయుగంలో రామావతారాలు అడిగినవన్నీ ద్వాపరంలో పూర్తి చేస్తారు. తర్వాత మరి అవతారం అన్నమాట, మరో అవతారాలు లేవు, కనిపించిన అవతారం అవ్వదు. కలియుగం కదా, కనిపించిన అవతారం అవ్వదు, అయిపోవాలన్నమాట. కోరికలను తీర్చేయాలన్నమాట. అందుకు ఆ కోరిక తీర్చాడు. అంటే బాగానే ఉంది అది చెప్పాడు. అప్పుడు నేనేంటి ఆ మణి కోసం వచ్చాను, నాకు మణి కావాలి, నాకు నింద వచ్చింది, ఆ మణికి అయ్యో దానికి మణి కావడానికి అంటే నాకైతే తెచ్చాను, తీసుకో. ఆ మణి కాదు ఈ మణి కూడా పట్టుకొని పోనాడు పిల్లని తీసుకొచ్చి. యువతలకు వచ్చేసరికి వీళ్ళందరూ వచ్చి ఉన్నారు కదా, రుక్మిణి రాలేదు కదా, ఎన్నాళ్ళు అయిపోయింది, అందరూ ఇక్కడ ఉన్నారు. ఆ రుక్మిణి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దాంతో అక్కడ పెళ్లి చేశారు. ఆ మణిని ఈ మణిని అందరిని తీసుకొని వచ్చాడు. వచ్చి అక్కడ సత్రాజిత్ అక్కడ కూర్చుంటుండగా ఆ బలరాముడు వీడు జాంబవతిని తీసుకువెళ్ళి ఈ కథ చెప్పి, ఇదో నీ మొహం మీద పెట్టుకొని ఈ మణి నీ మొహం మీద విసిరిసాడు, నాకు క్షమించని అంటాడు. క్షమించి ఆ మణికి ఇంకో మణి కూడా నేను నీకు ఇస్తాను, ఈ మణితో పాటు ఇంకో మణి కూడా ఇస్తాను, నా కూతురు నువ్వు చేసుకోవాలి అన్నాడు. రుక్మిణీదేవి కూడా ఒప్పుకున్నది. తన కూతురు సత్యభామ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని అప్పుడు కృష్ణుడు మనకు వరం ఇచ్చాడు అన్నమాట. ఏమిటి వరం ఇచ్చాడంటే, ఈ సమంతకోపాఖ్యానం మనం చదివించుకుంటే ఏ నిందలు రావు చేసుకొని ఆ సాయంత్రం అక్షింతలు వేసుకుంటే మరి ఏ విందలు రావు అని కృష్ణుడు అప్పటి నుంచి మనకి వరం అందరికి ఇచ్చాడు. అందుకేంటి అప్పటి నుంచి అంటే మనం పొద్దున్న వ్రతం చేసుకుంటాము, పొద్దున్న సాయంత్రం చెప్పుకొని అక్షింతలు వేసుకుంటే మనకి ఎలాంటి నిందలు రావు. ఇది విఘ్నేశ్వరుడు కథ అన్నమాట. ఇది అసలు ఇది అది పూజ కథ విన్నారు కదా, ఇప్పుడు పూజ ఎలాగ చేసుకోవాలో అది విందాం. ఇది వినాయకుడి పూజ, సిద్ధి వినాయకుడి పూజని ఏ కార్యం మన ఇంట్లో చేసుకున్నా, ఏ పూజ చేసుకున్నా పసు విఘ్నేశ్వరుడు పూజ చేసుకుంటాం.
ఈ విఘ్నేశ్వర పూజ సిద్ధి వినాయకుడు వరసిద్ధి వినాయకుడు అనమాట. ఇది మన భాద్రపద శుద్ధ చవితి నాడు చేసుకుంటాం. దీనికి కూడా మన అన్నిట్లాగే పళ్ళు, కాయలు, వస్త్రం, యజ్ఞోపేసం ఉండాలి. దీనికి కూడా మళ్ళీ పసుపు విగ్రహం ఉండాలి. పసుపు విగ్రహం చూసుకుని ముందు తనకి పూజ చేయాలి. మనకి విఘ్నాలు రాకూడదు కదా ముందు. తర్వాత వరసిద్ధి వినాయకుడు, అప్పుడు వరాలు ఇస్తాడు ఈ వినాయకుడు, అప్పుడు చెయ్యాలన్నమాట. ఉండ్రాళ్ళకి కూడా పోస్తూ ఒట్టి పిండితోని, అది వరిపిండి ఎంత పిండి అయితే నీళ్ళు పోసి దాన్ని బాగా ఇచ్చేసి దాని మళ్ళీ జీడిగా అల్లి అది కొబ్బరి పాకం పెట్టో లేకపోతే పూర్ణం వేసో నువ్వుల పప్పు దంపో ఏదో ఒకటి లోపల పెట్టి అది ఆవిరి పడతాం అనమాట. అది గిరుడిగాయలంటేను. దాంతోనే తిమ్మనం తెలుసును కదా, పన్ను చేసి తిమ్మనం, పులిహారు ఇవి చేస్తారు అనమాట. ఎలా చేయాలో చెప్పి తిమ్మనం కూడా. తిమ్మనం కొంచెం బియ్యం నానబెడతాము. బియ్యం నానబెట్టి కొబ్బరి ఆ బియ్యం బాగా మెత్తగా రుబ్బుతాం. రుబ్బి పాలు, ఒట్టి పాలు పెడితేనే బాగుంటుంది. పాలు పొయ్యి మీద పెడతాము. పాలు పెట్టి కొంచెం యాలకులు దప్పుకొని ఉంచుకుంటాము. ఆ పాలు ఉడుకుతుంటే ఈ రుబ్బుకున్నాం కదా అది దానిలో పోసి ఉండకట్టకుండా ఉడికించాలన్నమాట. అది కొంచెం పలచగా ఉండాలి. గిన్నెలో పోసుకొని తాగినట్టు ఉంటే బాగుంటుంది. అందులో ఈ యాలకుల పొడి వేస్తే అది తిమ్మనం బాగుంటుంది. మనకి జీడుగా చెప్పాను కదా, పంచదార వేసుకుంటాం కదా, పంచదార వేస్తాం కదా, పందారు తీపి ఉండాలి కదా, తీపి మనం జీడుగా బట్టి బెల్లం వాడతాం. దీనికి పందారు వేస్తాం, దాని జీడు వేస్తాం అన్నమాట. బెల్లం వాడతాం. బెల్లం అసలు ఎక్కువగా ఈ వినాయకుడు బెల్లమే ఎక్కువ ఇది ప్రీతి. నైవేద్యం కూడా బెల్లం తప్పకుండా పెడతాం. ఇది ఇప్పుడు పూజ ఎలాగ చేస్తాం? ముందు అన్ని పూజలాగా దీనికి కూడా పసుపు వినాయకుడు చేసుకొని సంకల్పం చెప్పించుకుంటాము. సంకల్పం పసుపు పూజ చేసేసి ఆ పీసు అయిపోయి పక్కన పెట్టేసి వినాయకుడి పూజ చేస్తాం అనమాట. మళ్ళీ ఆచమనం చేసుకొని వినాయకుడి పూజ మనం కథ మనం చదువుకుందాం. వినాయకుడి పూజ చదువుకుందాం. సంచిత పాపోగ విధ్వంస విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నం రాజమహం భజే ఏకదంత శూర్పకన్యం గజవస్త్రం చతుర్భుజం పాశం ధరం దేవం ధ్యాయే విద్యాయకం శ్రీ విద్యాయక ధ్యానం ధ్యానం చేయాలి. ఉత్తమం గణస్య వ్రతం సంపర్శుభం భక్త వ్రతం తస్మిన్ ధ్యాయ విఘ్నాయకం ధ్యాయే జగజ్జనాథం దేవం తప్త కాంసన్నిభం చతుర్భుజం మహాకం సర్వవర్ణభూషం శ్రీ గణాధిపతియే నమః ధ్యాయామి అనేసి మనం బాగా ధ్యానం చేసుకుంటాం. అత్ర జగద్వచ్చ సురాసరస్తేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్వ శ్రీ సిద్ధివినాయకాయ నమః ఆవాహయామి. ముక్తైక పుష్పరాగశ్చ నాన వివిధం రత్న సింహాసనం చారు ప్రీత్యం ప్రతిగృహ్యతాం. రత్న సింహాసనం శ్రీ సిద్ధివినాయకాయ నమః రత్న సింహాసనం సమర్పయామి. గౌరీ పుత్ర నమస్తేస్తు శంకర ప్రియవందన గంధ పుష్పాక్షముఖే అర్ఘ్యం సమర్పయామి. అస్తయోః అర్ఘ్యం సమర్పయామి. గజభక్త నమస్తేస్తు సర్వాభీష్పదాయకం భక్త్యపదం మయా దత్తం గృహాణద్విరదానన పాదయోః పాద్యం సమర్పయామి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత గృహాణాత్మం దేవం తుభ్యం తత్మ ప్రభో ఆత్మయం సర్వసిద్ధి వినాయకాయ నమః. ముఖం అమయ ఆశ్రయం సమర్పయామి. దది క్షీర సమర్థం తద్వాజ్ఞాన సమర్థం మధుపర్కం గృహేణం గజవస్త్రమస్తే మధుపర్కం సమర్పయామి. స్నానం పంచమతే దేవ గృహాణ గణాయక అనాథనా సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత శ్రీ సిద్ధివినాయకాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతాలు పాలు, పెరుగు, నెయ్యి, అందులో కొంచెం మంచిది తేనె అవి కలిపితే పంచామృతాలు. పెరుగు, నెయ్యి, తర్వాత ఏంటంటే ఇది తేనె, ఇది ఇంకోటంటే కొంచెం బెల్లం, ఇదన్నమాట పంచామృతాలు. అది మనం తయారు చేసుకుంటాం. గంగా సరతీర్థ హరితే సముతేజ స్నానం కరిష్య భగవన్ నమస్తే శుద్ధోదకం సమర్పయామి. రక్తవస్త్రద్వయం చారి దేవయోగం చ మంగళం శుభప్రదం గృహణత్వం లంబోదర హరాత్మజ. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రాలు చేసుకున్నాం కదా, వస్త్రాలు వేస్తాం. రాయితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్రియం గృహాన్ దేవలప్సప్రజ్ఞం భక్తానాభిదాయక ఉపయుతం సమర్పయామి. చందనార్ కస్తూరి
కర్పూర కంఠనాగరు కర్పూర కస్తూరి కుంకుమాతం విలేపనం శుభశ్రేష్టం ప్రీత్యర్జం ప్రతిగృహ్యతాం గంధం సమర్పయామి అక్షతాం ధవళాం దివ్యాం శాలూనాం తండులాం శుభం గృహాణ పరమానంద శంభుపుత్ర నమస్తే అక్షతాం సమర్పయామి సుగభూషణ్ ధ్యాజకుంద ముఖాంచ ఏక విస్మృత్రాన్ని గృహాణ నమోస్తే. దీనికి ఏమిటంటే 21 రకాల పత్రాలు ఉండాలి అనమాట. ఇది ఎక్కువ దీనికి. ఇది తర్వాత దూర్వాలు కూడా చాలా ముఖ్యం. దూర్వాల అక్షంతలు కూడా పూజ చేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ముందు అంగపూజ చేస్తున్నాం అనమాట. అద అంగపూజ గణేశాయ నమః పాదో పూజయామి ఏకదంతాయ నమః గుల్వో పూజయామి శూర్పకర్ణాయ నమః ధ్యానే పూజయామి విఘ్నరాజాయ నమః జంఘ్యం పూజయామి ఆకువాహనాయ నమః ఊరుం పూజయామి హేరంబాయ నమః కటిం పూజయామి లంబోదరాయ నమః ఉదరం పూజయామి గణనాథాయ నమః నాభిం పూజయామి గణేశాయ నమః హృదయం పూజయామి స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి స్కందగజాయ నమః స్కంధో పూజయామి పాశహస్తాయ నమః హస్తో పూజయామి గజవత్రాయ నమః వక్త్రం పూజయామి విఘ్నాంత్రే నమః నేత్రే పూజయామి శూర్పకర్ణాయ నమః కర్ణం పూజయామి పాలచంద్రాయ నమః లలాటం పూజయామి సర్వేశ్వరాయ నమః శివ పూజయామి విఘ్నరాజాయ నమః సర్వాణి పూజయామి. ఇప్పుడు ఈ ఆకులన్నీ మనం తెచ్చి ఉంచుకున్న పత్రాలు, ఈ పత్రాలన్నీ వాటి పేర్లతో పూజ అనమాట. చూడు, సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి గణాధిపాయ నమః బ్రోతిపత్రం పూజయామి ములగాకు ఉమాపుత్రాయ నమః బిల్లపత్రం పూజయామి గజాయ నమః దౌర్వ్యాఘ్రం పూజయామి సూర్యవే నమః దత్రం పరుజం ఉమ్మెత్తు లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి రేగాకు గజవత్రాయ నమః అపార్గం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి ఏకదంతాయ నమః సూతపత్రం పూజయామి వికటాయ నమః కరవీరపత్రం పూజయామి విఘ్నదంతాయ నమః విష్ణుకాంతపత్రం పూజయామి వెటవే నమః దాడిమపత్రం పూజయామి సర్వేశాయ నమః దేవదత్తం పూజయామి పాలచంద్రాయ నమః వారుభక్త్రం పూజయామి హేరంబాయ నమః సింధూరపత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి సురాగజాయ నమః గండకీపత్రం పూజయామి విభవత్రాయ నమః శమీపత్రం పూజయామి వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి సూరసేనాయ నమః అర్జునపత్రం పూజయామి కపిలాయ నమః అర్కపత్రం పూజయామి జిల్లేడకు ఈ శ్రీ గణేశ్వర ఏకవింశ పత్రాన్ని పూజయామి అని ఈ పూజ చేయాలి. ఇప్పుడు అన్నిటికీ మనం ఇది ఉంటుంది కదా, ఇది 108 నామాలతో పూజ చేస్తాం. ప్రతి పూజకి అది ఉంటుంది. అది అష్టోత్తర నామం ఉంటుంది దాన్ని. శ్రీ ఓం గజాయ నమ ఓం విఘ్నరాజాయ నమ గణాధ్యక్షాయ నమ వినాయకాయ నమ ద్వైమాతరాయ నమ ద్విముఖాయ నమ ప్రముఖాయ నమ సుప్రదీపాయ నమ సుముఖాయ నమ సుఖనిధయ నమ సురాధ్యక్షాయ నమ సురారిఘ్నాయ నమ మహాగణపతే నమ మాన్యాయ నమ మహాకాలాయ నమ మహాబలాయ నమ హేరంబాయ నమ లంబజఠరాయ నమ హయగ్రీం హస్రగ్రీవాయ నమో మోహోదరాయ నమో మధోత్కటాయ నమో మంత్రిణే నమ మహావీరాయ నమ మంగళస్వరూపాయ నమ ప్రమదాయ నమ ఓం ప్రమదమాయ నమ ప్రజ్ఞాయ నమ విఘ్నకర్తే నమ విఘ్నహంత్రే నమ విశ్వనేత్రాయ నమ విరాట్పతయే నమ ఓం పతయే నమ ఓం కృతినే నమ ఓం వాక్పతయే నమ ఓం శృంగారిణే నమ ఓం ఆత్వత్సరాయ నమ ఓం శివప్రియాయ నమ ఓం శీఘ్రకారిణాయ నమ ఓం శాశ్వతాయ నమ ఓం భవాయ నమ ఓం బలోత్తితాయ నమ ఓం భవాత్మజాయ నమ ఓం పురాణపురుషాయ నమ ఓం పుష్ణే నమ ఓం ప్రభవయ నమ పుష్కరాక్షిప్తాయ నమ ఓం అగ్రగణ్యాయ నమ అగ్రపూజ్యాయ నమ అగ్రగామినాయ నమ నేకృతే నమ చామీకరప్రభాయాయ నమ సర్వాయ నమ సర్వోపన్యాసాయ నమ సర్వకర్తే నమ సర్వనేత్రే నమ సర్వసిద్ధప్రదాయ నమ సర్వసిద్ధయే నమ పంచహస్తాయ నమ పార్వతీనందనాయ నమ గురుకుమార గురువే నమ అక్షోభ్యాయ నమ కుంజరాశ్రభంజాయ నమ ప్రమోదాయ నమ ఓం మోదకప్రియాయ నమ ఓం కాంతిమతియే నమ ఓం ధృతిమతియే నమ ఓం కామిన్యే నమ
कपित्तफलप्राय नमो ब्रह्मचारि नमो ब्रह्म विद्या विभय नमो जिष्णवे नमो विष्णुप्रियाय नमः भक्त जीविताय नमो जितमन्मधाय नमो ऐश्वर्यकारणाय नमो जयसे नमो यक्षकिन्नर सेविताय नमो गंगासुताय नमो गणाधीशाय नमो गंभीरंजाय नमो वटवे नमो अभीष्टवरदाय नमो दोष्टे नमो भक्तनिधये नमः भवगम्याय नमो मंगलप्रदाय नमो अव्यक्ताय नमो अपाकृतपराक्रपराय नमो सत्यधर्मण्याय नमो शिक्षे नमो संसारबन्धनसे नमो महेशाय नमो दिव्यांगाय नमो मणिकिङ्कलाय नमो समस्त देवताय नमो सहिष्णवे नमः सहितोताय नमः विघ्नन्तकारणे नमः विश्वगुरुवे नमः विश्वरक्षाय कृते नमः कल्याण गुरुवे नमः उन्नतवेशाय नमः परायिताय नमः समस्त जयदाराय नमः सर्वेश्वर प्रदायाय नमः एकदंताय नमः श्री विघ्नेश्वराय नमः श्री रुद्र गणपते नमः इनी పూజ చేస్తాము. అప్పుడు మనం ధూపం జసాంగ గుగ్గిల సుగంధం చిమలం ధూపాస్త నమస్తుభ్యం గృహాణ వరదో భవ ధూపమయాగ్రాపయామి సౌజ్యం సక్తం వన్యనాజోచియమయ గృహాణ మంగళం దీసపుత్ర నమోస్తే దీపం దర్శయామి. దీనికి కూడా మనం దీపాలు 2-3 ముందు చేసుకుంటాము. అన్నీ ముందు వెలిగించుకుంటాం, లేకపోతే ఒక దీపం ఉంచి తర్వాత వెలిగించుకుంటాం. దీపాలు మనకు చాలా ముఖ్యం కదా, అది చేసుకుంటాం. సుగంధనాశుచ్చ మోదకాన్ ఘృతపాస్తం నైవే ఘృతాన్ దేవ షడమధ్యే కల్పితం భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం చ పానీయం చ ఇదం గృహనైవేద్యం మాయా దత్తం వినాయక శ్రీ గణాధిపతయే నమః. అమృతమస్తు అమృతమస్తు. ఓం ప్రాణాయ ప్రాణాయ నమః అపాయ నమః ఓం స్మాయ నమః మహాయ నమః ఓం నైవేద్యం సమర్పయామి. తర్వాత తాంబూలం పూర్వక్తం నాగరక్తం కర్ప సువర్ణశక్తం తాంబూల ప్రతిగురుతాం తాంబూలం సమర్పయామి. తాంబూలం సమర్పించేస్తే ఇది ప్రదక్షిణం. యాని కాంచి పాపాని జన్మకృతాంచ తాని ప్రదర్శించు ప్రదక్షిణ పదే పదే పాపోహం కాపకర్మాత్మా పాపాత్మా పాసుమత్రాయి మా కృపయా దేవ శరణాగత్వశ అన్యథా శరణన్న స్వమేవ శరణం తస్మాత్ కనుత రక్ష రక్షణాదర శ్రీ గణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి. సదానంద విఘ్నేశ పుష్కరాధనాంచ భూమి స్నాని భగవాన్ శ్రీ వినాయక సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. మంత్రపుష్పం ₹1 అంత పట్టుకొని పువ్వులు పట్టుకొని మంత్రపుష్పం ఇస్తాం అన్నమాట. అది కొత్త భక్తి కర్పూర శేఖర నీర గృహాణ వరదవ నీరాజం సమర్పయామి. ఇప్పుడు మనం కర్పూర నీతిని వెలిగిస్తాం. ఛత్రం సమర్పయామి చామరం వీక్ష్యామి స్వరూప సమర్పయామి. గణాశమస్తే సుమపుత్రగణ వినాయక శివతనయ సర్వసిద్ధప్రదాయక ఏకదంతైక వదన తథా మూష్యవాన కుమార గురువే చునం సమర్పయామి. సమాజం మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణాన్ని కరిష్యామి. సరసం ప్రజన్ ప్రియా సమస్తు విఘ్నరాజ నమస్తే విఘ్నాశయ. సర్వభద్రప్రాయక కంఠ పుష్పం తాతస్థ పాపనాథం అలా వచ్చింది కదా, అన్నీ మళ్ళీ చెప్తాం. నమస్తే గణేశయ నమస్తే విఘ్నాశయ దీక్షితమే వరదండై వరత్రే చ పరాగతి వినాయక నమస్తుభ్యం సవితం మోదక ప్రియ నిర్విఘ్నం పుణ్యదేవ సర్వకార్యేషు సర్వదా గణేశ ప్రతికూల గణోత్సవ గణేశ విద్యం గణేశాయ నమో నమః. ప్రతిద్రవ్య మంత్ర వినాయకస్య వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.
गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया मंगलमूर्ति मोरया ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया मंगलमूर्ति मोरया ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया मंगलमूर्ति मोरया सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटी शेंदुराची कंठी जळके माड मुक्ता फळांची जय देव जय देव जय देव जय देव जय मंगलमूर्ती दर्शन मात्रे मान कामना पूर्ती जय देव जय देव जय देव जय देव जय मंगलमूर्ती दर्शन मात्रे मान कामना पूर्ती जय देव जय देव रत्न खचित फरा तुझ गौरी कुमरा चंदनाची उटी कुमकुम केशरा हिरे जडित मुकुट शोभा तो बरा ऋण सुरती नूपुरे चरणी घागरिया जय देव जय देव जय देव जय देव जय मंगलमूर्ती दर्शन मात्रे मान कामना पूर्ती जय देव जय देव जय देव जय देव जय मंगलमूर्ती दर्शन मात्रे मान कामना पूर्ती जय देव जय देव लंबोदर पीतांबर फणिवर बंधना सरळ सुंड वक्रतुंड त्रिनयना दासरामाचा वाटपा हे सदना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय देव जय मंगलमूर्ती दर्शन मात्रे मान कामना पूर्ती जय देव जय देव जय देव जय देव जय मंगलमूर्ती दर्शन मात्रे मान कामना पूर्ती जय देव जय देव शेंदूर लाल चढ़ायो अच्छा गज मुख को दो दिल लाल बिराजे सुत गौरी हर को हाथ लिए गुण लड्डू साई सुरवर को महिमा कहे न जाए लागत हूँ पद को जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव अष्टौ सिद्धि दासी संकट को बैरी विघ्न विनाशन मंगल मूरत अधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी कंडस्थल मदमस्तक चुले शशि बिहारी जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव